ది అమెరికన్ యూనివర్సిటీ యూఎస్ఏ వరల్డ్ ఆఫ్ పీస్ హైదరాబాద్ లైటింగ్ అండ్ హైరైస్ అధినేత రియాజ్ గారిని ఈరోజు సత్కరించింది. సో ఈ సందర్భంగా ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిమ్మల్ని డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది చెన్నైలో. సో అంతమంది మధ్యలో మీరు అవార్డు తీసుకోవడం ఏమనిపించింది? నిజంగా అమ్మా, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఆంధ్ర నుంచి నాకు ఇచ్చారమ్మా. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు 12 మంది దాంట్లో ఒకడిని నేను. ఇది కూడా ఎలా ఎలా వచ్చిందంటే, మనం ఇక్కడ టౌన్ హాల్లో కానివ్వండి, అక్కడక్కడ నేను చేసే సేవా కార్యక్రమాలు ఎంక్వైరీ కూడా చేశారు. నేను వద్దని చెప్పాను, నాకు వద్దండి, నేను అంత తోడిని కాదంటే, లేడీ మీ గురించి మేము ఎంక్వైరీ చేశాము, కాబట్టి మీరు చేసే సేవా కార్యక్రమాలకి మేము డాక్టరేట్ ఇప్పించాలనుకుంటున్నాం అని చెప్పి నన్ను ఆహ్వానించారు. వాళ్ళ ఆహ్వానం నుంచి మన్నించి గౌరవించి నేను చెన్నైకి వెళ్ళడం జరిగింది. అక్కడ రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా అమెరికన్ వాళ్ళు, ఆయన కూడా అమెరికా నుంచి వచ్చారు, అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చి ప్రమాణం కూడా చేయించారండి. నాకైతే చాలా ఆనందం వేసింది. జీవితంలో మొదటిసారి ఇంత ఇది నేను నిజంగా ఆ టౌన్ హాల్కి నేను రుణపడి ఉన్నానండి. ఈ సేవా దృక్పథం మీకు ఎలా అలవర్చింది, ఎలా వచ్చింది సార్? ఏంటంటే నాయన, నాకు చిన్నప్పటి నుంచి ఒకరికి సహాయం చేసే అలవాటు. కష్టపడి సంపాదిస్తాను, చేతనైతే 10 మందికి సహాయం చేస్తాను, అది చిన్నప్పటి నుంచి ఉంది. కానీ నెల్లూరులో ఏంటంటే టౌన్ హాల్లో మొదలుపెట్టాం. మన ప్రసాద్ గారు, మన అమరావతి కృష్ణారెడ్డి గారు, ఇంకా చాలామంది నన్ను అక్కడికి ఆహ్వానించి అక్కడ కార్యక్రమాలు చూసేదానికి అవకాశం ఇచ్చారు. అక్కడ నిజంగా చూస్తుంటే ఆ చిన్నపిల్లలు వేసే నృత్యాలను చూసి నేనైతే మైమరిచిపోయేవాడిని. ఎంత చక్కగా చేస్తున్నారంటే అంత బాగా వేస్తున్నారు. ఆ బిడ్డలను చూస్తుంటేనే కడుపు నిండిపోయేది నాకు. ప్రతి ప్రోగ్రాం కూడా నేను అటెండ్ అయ్యేది. ఏదో నాకు చేతనైనా ఉడత సహాయం చేసేవాడిని. ఇప్పుడు చేస్తాను, ఎప్పుడైనా చేస్తాను. ఎందుకంటే ఈరోజు గుర్తింపు ఆ టౌన్ హాల్ వలన ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ఎక్కువైనాయి. మామూలుగా దర్గాల కాడ చీరలు, రేపు రంజాన్కి కూడా దేవుడి దయ వల్ల 150 చీరలు, మంచి సూపర్ చీరలు తెచ్చిపెట్టాను వాళ్ళకి. కొంతమందికి చక్కెర, బియ్యము, సేమియాలని అవి కూడా రేపు ఈరోజు తేవాలి, ప్యాకింగ్ చేయాలి, రేపు పంచుతానన్నమాట. నాకు చాలా సంతోషం. ఒకరికి ఇవ్వాలంటే సంతోషం, బాధపడమ్మా. భోజనాలు కూడా పెట్టాను, నేను పెడుతూ ఉంటాను, నేను ఖచ్చితంగా పెడతాను కూడా, దాంట్లో నో కాంప్రమైజ్. నా మనసుకు అనిపించేసింది ఈరోజు ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాను.